గుడ్ మార్నింగ్ టు ఆల్. సో మనం లాస్ట్ క్లాస్లో వాట్ ఆర్ ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటే ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అన్నా బ్లాక్ ఎలిమెంట్స్ అన్నా ఒకటే. సో రైట్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ లాంథనైడ్స్ అండ్ యాక్టినైడ్స్. సో లాంథనైడ్స్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అలానే యాక్టినైడ్స్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ని డిస్కస్ చేసుకున్నాం. నౌ టుడే సెషన్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ కంపారిజన్ బిట్వీన్ లాంథనైడ్స్ అండ్ యాక్టినైడ్స్. ఇక్కడ కంపారిజన్ అంటే లాంథనైడ్స్ యాక్టినైడ్స్లో ఉన్న సిమిలారిటీస్ అలానే లాంథనైడ్స్ యాక్టినైడ్స్లో ఉన్న డిఫరెన్సెస్ని మనం డిస్కస్ చేసుకుందాం. సో రైట్ ద కంపారిజన్ బిట్వీన్ లాంథనైడ్స్ అండ్ యాక్టినైడ్స్. రైట్ ద కంపారిజన్ బిట్వీన్ లాంథనైడ్స్ అండ్ యాక్టినైడ్స్. First of all, I am going to discuss similarities. Similarities అంటే పోలికలు అంటాం. సిమిలారిటీస్. సో రెండిట్లో ఉండే సిమిలారిటీస్ అన్నమాట. లాంథనైడ్స్ అండ్ యాక్టినైడ్స్లో ఉండే సిమిలారిటీస్. ఇన్ బోత్ సిరీస్ రెండు సిరీస్లో అంటే లాంథనైడ్స్ సిరీస్ యాక్టినైడ్ సిరీస్లో బోత్ సిరీస్ 4f orbitals being progressively filled. సో రెండిట్లో లాంథనైడ్స్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ రాసినప్పుడు f ఆర్బిటాల్స్ సో ప్రోగ్రెసివ్లీ ఫిల్డ్ అంటే క్రమేపీ ఫిల్ అవుతూ ఉంటాయి. సో క్రమేపీ ఫిల్ అవుతాయి. బోత్ సిరీస్ four f orbitals being progressively filled అంటే లాంథనైడ్స్లో 4f orbitals ఫిల్ అయినాయి, యాక్టినైడ్స్లో 4f orbitals ఫిల్ అయిపోయినాయి. నెక్స్ట్ పాయింట్, ఇన్ బోత్ సిరీస్ the important oxidation state is +3. The important oxidation state is OS రాసిన oxidation state is +3. రెండిట్లో సో ఇంపార్టెంట్ ఆక్సిడేషన్ స్టేట్ +3గా ఉంటుంది. సో ఇన్ బోత్ సిరీస్ సో రెండిట్లో అటామిక్ సైజ్ అండ్ అయానిక్ సైజ్ డిక్రీజెస్ అవుతూ ఉంటాయి. సో ఇన్ బోత్ సిరీస్ atomic size and ionic size and ionic size in both series atomic size and ionic size decreases with increase in atomic number. Increasing atomic number. సో లాంథనైడ్స్ యాక్టినైడ్స్లో అటామిక్ నెంబర్ పెరుగుతూ ఉంటే అటామిక్ సైజ్ అండ్ అయానిక్ సైజు సో డిక్రీజ్ అవుతూ ఉంటాయి. ఇన్ బోత్ సిరీస్ అటామిక్ సైజ్ అండ్ ఎందుకంటే సో డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అనేది 4f ఆర్బిటాల్ న్యూక్లియస్కి దగ్గరగా వెళ్తుంది కాబట్టి న్యూక్లియస్ని గుద్దుకుంటుంది, బొంబార్డ్ అవుతుంది కాబట్టి కొల్లాయిడ్ అవుతుంది కాబట్టి అటామిక్ సైజు అయానిక్ సైజు రెండు డిక్రీజ్ అవుతాయి. డిక్రీజెస్ విత్ ఇంక్రీజింగ్ అటామిక్ నెంబర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే సో రెండు సిరీస్లో అటామిక్ సైజ్ అండ్ అయానిక్ సైజ్ సో డిక్రీజెస్. అలానే ఇన్ బోత్ సిరీస్ the elements low electronegativities రెండు సిరీస్లో సో ఎలిమెంట్స్కి తక్కువ ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూస్ ఉంటాయి. లో ఎలక్ట్రోనెగటివిటీస్ అండ్ దే ఆర్ very reactive గా ఉంటాయి. బోత్ సిరీస్ ఎలిమెంట్స్
low electronegativities and they are very reactive గా ఉంటాయి. ఎలక్ట్రోనెగటివిటీ డిక్రీజ్ అవుతూ ఉంటుంది రెండు సిరీస్లో. సో దానివల్ల ఎలిమెంట్స్ అనేవి ఎక్కువ రియాక్టివ్గా ఉంటాయి. అలానే సో ఫిఫ్త్ పాయింట్ పైన రాసిన స్టూడెంట్స్, ద నైట్రైట్స్ ఫిఫ్త్ పాయింట్ సిమిలారిటీస్లో ఫిఫ్త్ వన్ సిమిలారిటీస్లో ఫిఫ్త్ వన్, ద నైట్రైట్స్ కామా పర్క్లోరైడ్స్ కామా సల్ఫైడ్స్ of the trivalent sulfates of the trivalent lanthanides and actinides are soluble while అలానే ఇక్కడ మనకి ఫ్లోరైడ్స్ కామా హైడ్రాక్సైడ్స్ కామా ఫ్లోరైడ్స్ కామా కార్బోనేట్స్ ఆర్ ఇన్సాల్యుబుల్ అంటే సొల్యూషన్లో కానీ వాటర్లో కానీ ఇన్సాల్యుబుల్ అవుతాయి. అంటే ద నైట్రైట్స్, పర్క్లోరైడ్స్, సల్ఫేట్స్ ఆఫ్ ది ట్రైవాలెంట్ lanthanides and actinides are soluble while fluorides, hydroxides, carbonates are insoluble. ఇక్కడ lanthanides, actinides యొక్క సో ట్రైవాలెంట్ అంటే నైట్రేట్స్ కానీ పర్క్లోరైడ్స్ కానీ సల్ఫేట్స్ కానీ సో వాటర్లో సాల్యుబుల్ అవుతాయి. అలానే హైడ్రాక్సైడ్స్, ఫ్లోరైడ్స్, కార్బోనేట్స్ అనేవి ఇన్సాల్యుబుల్ అవుతాయి. ఇవి స్టూడెంట్స్ 5 పాయింట్స్ డిస్కస్ చేసుకున్నాం. సో ఒకసారి రీకాల్ చేద్దాం. సిమిలారిటీస్లో ఫస్ట్ పాయింట్ ఏం చేసాం, ఇన్ బోత్ సిరీస్ సో ఎఫ్ ఆర్బిటాల్స్ ఆర్ బీయింగ్ ప్రోగ్రెసివ్లీ ఫిల్డ్. సెకండ్ పాయింట్, ఇన్ బోత్ సిరీస్ ద ఇంపార్టెంట్ ఆక్సిడేషన్ స్టేట్ ఈజ్ +3. సో థర్డ్ పాయింట్, సో ఇక్కడ మనం థర్డ్ పాయింట్ వచ్చేసరికి సో అటామిక్ సైజ్ అండ్ అయానిక్ సైజ్ డిక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ అటామిక్ నెంబర్. సో ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి మనం సో ఫిఫ్త్ పాయింట్ వచ్చేసరికి నైట్రైట్స్, పర్క్లోరైడ్స్, సల్ఫేట్స్ ఆఫ్ ది ట్రైవాలెంట్ lanthanides and actinides are సాల్యుబుల్గా అవుతాయి. వైల్ ద ఫ్లోరైడ్స్, హైడ్రాక్సైడ్స్, కార్బోనేట్స్ అనేవి ఇన్సాల్యుబుల్ అవుతాయి. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ డిఫరెన్సెస్ని డిస్కస్ చేసుకుందాం. సో lanthanides లో డిఫరెన్సెస్ డిస్కస్ చేసుకుందాం. సో ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ differences between lanthanides and actinides. Differences between lanthanides and actinides. సో మనం సిమిలారిటీస్ డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు డిఫరెన్సెస్ lanthanides actinides. సో రెండు పార్ట్స్గా డివైడ్ చేశాను. సో lanthanides లో ఫస్ట్ పాయింట్ రాసు. The differentiating electron enters into 4f subshell. ఇక్కడ వచ్చేసరికి యాక్టినైడ్స్లో ద డిఫరెన్షియేటింగ్ అంటే లాస్ట్ ఎలక్ట్రాన్ అని చాలాసార్లు వచ్చినాయి. డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్
enters into 5f subshell. 5f subshell. Next second point. So ikkada manaki the most higher the oxidation state exhibited by the most common oxidation state exhibited by lanthanides is +4 గా ఉంటది. They show higher oxidation state. Such as +4, +5, +6 and +7. So next third point. So ఇక్కడ మన థర్డ్ పాయింట్ వచ్చేసరికి they do not form complexes easily. సో ఇవి కాంప్లెక్సెస్ ని ఈజీగా ఫామ్ చేయలేవు. సో ఇక్కడ they form complexes easily. యాక్టినైడ్స్ అనేవి కాంప్లెక్సెస్ ని ఈజీగా ఫామ్ చేస్తాయి. ఇక్కడ మళ్ళీ they do not form oxocations. They do not form oxocations. They do not form oxocations. ఇక్కడ they form oxocations. like లేదంటే such as ఎలా రాస్తారు like uranium cation VO2 plus neptunium cation NpO2 plus etc. So ఒకసారి ఫస్ట్ పాయింట్ స్టూడెంట్స్, the differentiating electron enters into 4f subshell. సో లాంథనైడ్స్ లో డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ 4f subshell లో ఎంటర్ అయ్యింది. యాక్టినైడ్స్ లో డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ 5f subshell లో ఎంటర్ అయ్యింది. సో ఇక్కడ మోస్ట్ కామన్ ఆక్సిడేషన్ స్టేట్ సో లాంథనైడ్స్ లో +4 గా ఉంటుంది. ఇక్కడ హయ్యర్ ఆక్సిడేషన్ స్టేట్ +4 నుంచి +7, +4, +5, +6 అండ్ +7. సో దే డు నాట్ ఫార్మ్ కాంప్లెక్సెస్ ఈజీలీ. లాంథనైడ్స్ కాంప్లెక్సెస్ ని ఈజీగా ఫామ్ చేయలేవు. ఇవి ఈజీగా కాంప్లెక్సెస్ ని ఫామ్ చేస్తాయి యాక్టినైడ్స్. అలానే ఇవి ఆక్సోకాటయాన్స్ ని ఈజీగా ఫామ్ చేయలేవు. దే డు నాట్ ఫార్మ్ ఆక్సోకాటయాన్స్. దే ఫార్మ్ ఆక్సోకాటయాన్స్ లైక్ యురేనియం, నెప్ట్యూనియం ఎక్సెట్రా. సో లాస్ట్ పాయింట్ వచ్చేసరికి సో వీటి యొక్క అయాన్స్ అనేవి కలర్లెస్ గా ఉంటాయి. their ions are the ions are colorless. These ions are colorless in solution. These ions are also their ions are exhibited by color. Their ions exhibited by color in solution. సో వీటి అయాన్స్ అనేవి సో కలర్లెస్ గా ఉంటాయి, సొల్యూషన్ లో కలర్లెస్ గా ఉంటాయి. సో వీటి యొక్క అయాన్స్ అనేవి కలర్ ని ఎగ్జిబిట్ చేస్తాయి. ఇవి స్టూడెంట్స్ డిఫరెన్సెస్. ఫస్ట్ సిమిలారిటీస్ డిస్కస్ చేసుకున్నాం, డిఫరెన్సెస్ ని డిస్కస్ చేసుకున్నాం. సో ఇది కంపారిజన్ బిట్వీన్ లాంథనైడ్స్ అండ్ యాక్టినైడ్స్. సో ఇక్కడ మనకి లాంథనైడ్స్ యాక్టినైడ్స్ ఇది
డిఫరెన్సెస్ అంటే కంపారిజన్ బిట్వీన్ లామినాయిడ్స్ అండ్ యాక్టినాయిడ్స్ మనకి షార్ట్ ఆన్సర్గా అడిగాడు స్టూడెంట్స్. ఇది మనకి 5 మార్క్స్కి అడిగాడు, బాగా ఇంపార్టెంట్. ఇది 2018లో అడిగాడు, 2016లో 2 టైమ్స్ అడిగాడు. సో బాగా ఇంపార్టెంట్ ఇది. సో సెకండ్ బీఎస్సీ థర్డ్ సెమిస్టర్లో. సో నెక్స్ట్ క్లాస్లో మనం వాట్ ఈజ్ లామినాయిడ్ కాంట్రాక్షన్, వాటి యొక్క కాన్సిక్వెన్సెస్ని డిస్కస్ చేసుకుందాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.